ఇది ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ పార్ట్ 2 వీడియో అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ప్రొడక్షన్, అడ్వాంటేజెస్, బ్లాక్ డయాగ్రామ్ చూసాం కదా. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ చూద్దాం. అంటే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్. ఇండస్ట్రియల్ అంటే మామూలుగా మనకు తెలిసే ఉంటుంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇండస్ట్రీలో మెయిన్గా అంటే, ఇండస్ట్రియల్లో పెద్ద పెద్ద ఫరెన్సెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటాయి కదా పైన. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కాదు, అలా అంటే ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ కానీ ఇంకా పగ కానీ అవన్నీ బయటకు పోయేకుంటారు కదా. దాన్నే ఆర్క్ అండ్ ఇండస్ట్రియల్ ఫరెన్సెస్ అంటారు. తర్వాత బ్లోవర్స్లో కానీ ఫ్యాన్స్, పంప్స్, కంప్రెసర్స్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తామండి. అది ఇండస్ట్రియల్. నెక్స్ట్ సెకండ్ వన్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్లో అంటే ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేస్తారు అంటే, ఏసీలో కానీ, కుకింగ్లో, లైటింగ్, స్పేస్ హీటింగ్, ఫ్రిడ్జెస్లో, ఇవన్నీ దాంట్లో మనం యూజ్ చేస్తామండి. థర్డ్ వన్ ఏంటి అంటే ఏరోస్పేస్. ఏరోస్పేస్ అంటే మనకు మామూలుగా తెలుసు. మామూలుగా ఏరోస్పేస్ అంటే ఏమి, మనం సింపుల్గా చెప్పాలంటే విమానంలో అలా అని. నెక్స్ట్ ఫోర్త్ వన్ కమర్షియల్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, యూటిలిటీ సిస్టమ్స్. ఇవేనండి మనం మెయిన్గా యూజ్ చేసే 7 అప్లికేషన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 7 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దీంట్లో మీకు ఏదో గుర్తున్నట్టు ఒక 2-3 రాయండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ 3 మార్క్స్, రైట్? సో మీకు ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ డివైస్ ఎందుకు యూజ్ చేస్తాము, దాంట్లో ఇవి సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి దాంట్లో మీకు ఒక 3-4 ఎన్ని గుర్తుంటే అన్ని రాసేసేయండి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. బాయ్.